మా దోస్తులకి గణేశుడు నచ్చినంట చూడురి. ఇప్పుడు ఈ లోపలికి రాగానే గణేశుని ఫేస్ కి మొత్తం కలర్ గిలర్ వేసి ఖాళీ ఫేస్ ఒకటే ఉంది. తొండం చుట్టూ తిరిగి తొండం మధ్యలో లడ్డు అయితే ఉంది. ఈ గణేశుని చూసి వీళ్ళందరూ ఖుషి అయిపోయారు. ఈడా గుండుగాడైతే గుండు కొట్టుకుంటుండు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం పోతున్నాం ముంబై టైప్ గణేశులను చూడనికే. సో లాస్ట్ ఇయర్ ముంబైలో చాలా ఫేమస్ అయిన బ్యాలెన్సింగ్ గణేశుని చూడనికే పోతున్నాం. ఇప్పుడు నేను మా దోస్తులం చూపిస్తాం మీకు నేను దేని మీద పోతున్నానో, గణేశులు ఎట్లుంటాయో చూడురి. వీడియో అయిన దాకా చాలా క్రేజీ ఉంటాయి గణేశులు అయితే. మా దోస్తు బండి NS200. సో ఇక ఇన్స్టాగ్రామ్ ఐడి పోగోఎక్స్ NS మీద పోతున్నాం. అట్లానే చాలా రోజుల తర్వాత నా డ్యూక్ తీసిన డ్యూకు అది స్టార్ట్ అవుతలే అని అయితే మేము త్రో కొట్టి స్టార్ట్ చేసినాం. ఇగో ఇప్పుడు స్టార్ట్లో పెట్టిన ఇంజన్ హీట్ కానీకే. ఇంజన్ హీట్ అయినాక పోతాం ఇప్పుడు జరసేపట్ల. చలో మనోడైతే హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి అన్నం తినేసి స్టార్ట్ అయినాం మేము ఈ బండి మీద. ఇప్పుడు ఎడిపోతురా అనుకుంటురా, నాగోల్ చక్కగా వచ్చినాం పెట్రోల్ బంక్కి. పెట్రోల్ ఓపిస్తున్నా 500 రూపీస్ది. ఇంకోసారి ఓపియకుండా 100 రూపాయలు అవసరమారా? అంత పెద్ద బండి ఎందుకు అనుకున్నావు? అట్లనా? ఈరోజు 500, రేపు 500 ఫుల్ ట్యాంక్ అవుతుంది బండి. మనం పోదాం చక్కగా గణేశులను చూడనీకే. బండ్లు రబ్ కొట్టుకుంటూ వచ్చిన ఫస్ట్ మనం వచ్చినాం మై ఆర్ట్స్ కళాకార్. ఈడ షెడ్లకు రాగానే ఫస్ట్ గణేశున్ మ్యాడ్ ఆర్ట్స్, ఈడ మై ఆర్ట్స్ అంటాడు. ఏదో యాడ్స్ మీరు చదువుకోరి. ఈడ చూడు ఈ లోపలికి రాగానే గణేశున్ ఫేస్ కి మొత్తం కలర్ గిలర్ వేసి ఖాళీ ఫేస్ ఒకటే ఉంది. ఈ డే వా అరే గణేశుడు చూసిరా ఎట్లుంది, మొత్తం బ్యాలెన్సింగ్ గణేశుడు. ఈ గణేశుడు లాస్ట్ ఇయర్ ముంబైలో ఫేమస్ అయింది. ఆ గణేశుడిని ఈసారి హైదరాబాద్లో వేసారు బ్యాలెన్సింగ్ గణేశుడు. ఎట్లుంది చూడు, 90% మొత్తం మన మీద పడుతున్నట్టే ఉంటాడు గణేశుడు ఎట్లుందో జనార్దన్ కామెంట్ చేయరు మీరు. ఇది చూడు బో ఏంద్రా ఇది ఇట్లుంది గణేశుడు. ఇది మొత్తం ముసలి నోట్ల ఏమో దేవుడు వచ్చిండు, ఈడేమో గణేశుడు ఉండు. ఓ వీళ్ళు బిఆర్ పాటలు పెట్టి పాటలు వింటారు. నరసింహస్వామి దేవుడు కింద, పైన గణేశుడు. ఇగో ఇదే ముసలి నోట్ల హనుమంతుడి పైన గణేశుడు. ఎందుకంటే ఈ గణేశుడు నేను ఫస్ట్ చూసిన జల్పల్లి, ఇప్పుడు వచ్చిన నాగుల్లా గణేశుడు చూడనీకే. ఈడైతే ఎక్కువ గణేశుల కలర్ గిల్లర్ ఏం కాలేదు. ఇప్పుడు మనం రోడ్ అవతల సైడ్ పోయి షెడ్ల గణేశులు చూద్దాం. ఇంకా క్రేజీ ఉన్నాయంట. చలో ఆడికైతే వెళ్ళిపోదాం. జనార్దన్ గణేశులు మా ముంగళూరు. ఒక్కొక్క గణేశులు యూనిక్ మొత్తం ముంబై టైప్. చలో ఒక్కొక్క గణేశులు అన్నీ చూపిస్తా, చూసుకొని సింపుల్గా మహారాజ్ టైప్లో కూర్చుండు. కలర్ గిల్లర్ కాలే, ఖాళీ ఈడ బంగారం అతికిచ్చారు గణేశునికి. ఇది తిరుపతి దేవునిలాగా ఉంటాడు గణేశుడు, ఎందుకంటే పైన కిరీటం ఉంది కాబట్టి. అదేమో కానీ కింద ఈ గణేశుడు మంచిగా కింద మొత్తం సింబాలే. గణేశుని కింద గణేశుడు పైన నించుండు ఒక శివుని రూపంలో. సో గణేశుడు ఇంకా చాలా మంచిగా ఉండు, ఎందుకంటే ఈ గణేశుడు శివాజీ టైప్ రూపంలో ఉండు గణేశుడు. కానీ ఒక 10 feet 8 feet ఉందేమో గణేశుడు. ఈ గణేశుడు శివుని రూపంలో కూర్చుండు మంచిగా. క్రేజీ అంటే క్రేజీ గణేశులు. ఇక్కడ 4 గణేశులు ఉన్నాయి. ఆ 4 గణేశులు ఒక్కొక్క రూపంలో అలగ్ డిఫరెంట్లా. ఈరోజుడు గణేశుని కాళ్ళ కింద బర్రె తలకాయ ఉంది. గణేశుడు ఈరోజుడు నాట్యం ఆడుతున్నట్టు ఎట్లుండు. ఇంకో గణేశుని కింద పులినో ఏందో తెలిస్తే మీరే కామెంట్ చేయరి. ఖాళీ గణేశుడి పైన కూర్చుండు పులి పైన.
ఇది చూసి బాయ్ తొండం చూడు ఎట్లా తిరుగుతుంది. గణేశుడు మొత్తం 6 ప్యాక్స్ ఉన్నాయి. ఎంటికలు ఇట్లా వెనకల పోతుండు. గణేశుడు ఒకటే కాలం మీద నించుండు, ఇంకో కాలు కింద అయితే ఎలుక ఉండు గణేశుడు కింద. ఈ గణేశుడు సింపుల్గానే నించుండు. క్రేజీ అంటే క్రేజీ. మీకు ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే కామెంట్స్ పెట్టురి. ఏడికి పోయి తీయాలి గణేశుని వీడియోస్. ఈడైతే ఈ మొత్తం షెడ్లో ఒక 100 పీసెస్ ఉంటాయి గణేశునివి. కానీ ఒకటే గణేశునికి కలర్ వేసిండు. అదే ఒక గణేశుడు 20 feet ఉంటాడు. గణేశుని చూసి యూనిక్ అంటే యూనిక్ ఉంది. ఒక్కసారి చూడరి, కింద అయితే పంచ మొత్తం పింక్ కలర్లో కట్టేసిరు. గణేశుని మొత్తం పాలిష్ కొట్టిండు, చమ్మక్ మెరుస్తుండు. గణేశుని పైన అయితే ఆడ పాములు వచ్చినాయి. గణేశునికి కండ్లకి ఇంకా కలర్ అయితే వేయలేరు. తొండం అయితే చూడు ఎట్లా తిరుగుతుంది. గణేశునికి ఉన్నాయి 4 hands. అరే ఇంకోటి వెనకాల ఇంకో గణేశుడు ఉండుగా, ఆ గణేశుని చూపిస్తా చూడు రికార్డి. ఈ గణేశునికి కలర్ వేయలే కానీ డమరుకం మీద నించుండు, అంటే ఒక నాట్యం ఆడుతున్నట్టు. ఇంకొకటి చేతిలో ఏమో పోత్రాస్ తాడులు ఎట్లుంటే అట్లుంది గణేశునికి. సో కింద చూడు డమరుకం ఒకటే కాలు మీద నాట్యం ఆడుతున్నట్టుండు. ఒక 2 చేతులలో అయితే ఇగో ఈ తాడులాగా కట్టుకోరు. గణేశుడు క్రేజీ అంటే క్రేజీ ఉండు బాయిడ. మనం చెప్తున్నది ఇదే. గణేశుడు మొత్తం గోల్డెన్ కలర్ పంచాయితే కట్టేసిండు కింద. తొండం చూసిరా, తొండం చుట్టూ తిరిగి తొండం మధ్యలో లడ్డు అయితే ఉంది. గణేశునికి 6 చేతులు కుందన్ వర్క్స్కి కోమా చేసేసిరు బాయ్. కోమా అంటే కోమా. ఇంకొకటి కండ్లకైతే కలర్ వేయలేరు. బొబ్బో మెరుస్తుంది జగా. చలో ఇప్పుడైతే మనం గణేశులని అన్నీ చూసుకున్నాం. ఇప్పుడు మేము వేరే షెడ్కైనా పోతాం, లేకపోతే ఇంటికైనా పోతాం. NS200 డ్యూక్ 200కి ట్యాగ్ రేస్ ఏది స్పీడ్ పోతుందో చూద్దాం. మా దోస్తులకి గణేశుడు నచ్చినంట. చూడురి కింద ఏమో హంసుండు, హంస మీద ఒకటే కాలు మీద నాట్యం ఆడుతుండు గణేశుడు. అది 6 చేతులతోటి. ఓ మై గాడ్, క్రేజీ అంటే క్రేజీ ఉండు గణేశుడు. అయ్యా ఈడ గణేశుడు చూడురి, రాధాకృష్ణుడు. ఇక్కడేమో ఆవు, ఇక్కడేమో ఇదేం జింక. ఈ గణేశుని చూసి వీళ్ళందరూ ఖుషి అయిపోయారు. ఈడా గుండుగాడైతే గుండు కొట్టుకుంటుండు. నడు. ఇప్పుడు మేము ఇంటికి పోతున్నాం. అది NS200 డ్యూక్ పైన ట్యాగ్ రేస్. ఏది గెలుస్తుందో చూద్దాం. ఓ మై గాడ్, బండి పోయేదారిలా బండి ఇగో ఎంత రేస్ చేసినా ఏమైతలేదు. అట్లా అని ఇగో మా దోస్తు త్రో కొడుతుండు. అమ్మా ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం బండి త్రో కొట్టి ఆడ ఈడ. సో మీకు గణేశుడు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ రేపు బండి చేయించుకునే బ్లాగ్ అయితే పెడతా, కంటిన్యూ చేయండి.